మేము అరకు వెళ్ళామని చెప్పాను కదండీ! అయితే మేము ట్రైబల్ మ్యూజియం చూడ్డానికి వెళ్ళాము. ఈ ట్రైబల్ మ్యూజియం దగ్గరేందంటే మనకి ఎంట్రన్స్‌లోనే మనకి ఏమన్నా హెల్ప్ లైన్ కావాలన్నా గూడా అక్కడ ఉందండి. అలాగే మనకొచ్చేసేసి ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి అనేది గూడా డీటెయిల్స్ మనకి అక్కడ ఫ్లెక్సీ ఉందండి. కానీ ఆ అడ్వెంచర్స్ అన్నీ ఇప్పుడు లేవు. ఓన్లీ 2 అడ్వెంచర్సే ఉన్నాయి. స్కై సైక్లింగ్ ఒకటను బోట్ పెడలింగ్ అండి. ఆ 2 మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాతొచ్చేసేసి మనము ఇంకా ఎంట్రన్స్‌లో మనం టికెట్లు తీసుకొని లోపలికెళ్ళిన తర్వాత ఇక అన్నీ బావున్నాయండి. ఆ బొమ్మలైతే అచ్చంగా వాటిల్లో నుంచుంటే మనం గూడా వాటిలో కలిసిపోయాము. తర్వాత వాళ్ళ జీవన విధానం అండి. ఫస్ట్ అసలు వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి? అనేది వాళ్ళ ఫుడ్డయితే అండి అసలు అన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయి. లేపోతే ఇన్ని చిరుధాన్యాలు మనం ఇప్పుడు నాకు కొన్ని మిల్లెట్సే తెలుసండి. కానీ ఇన్నున్నాయని నాకసలు తెలీదండి. వాళ్ళ గంటెలు చూడండి. గంటెలు అనేవి మన సొరకాయలుంటాయి గదా! పొడుగు సొరకాయలతో గెంటెలు. నాకైతే సామెలు, కొర్రలు, అండు కొర్రలు ఇవనేవి ఇప్పుడు తింటున్నాం గదా! దానివల్ల ఆ కొద్దిగా మిల్లెట్స్ అనేది తెలుసు. కానీ అక్కడండి ఇంకా ఎన్ని ఉన్నాయో గింజలు అనేది. వాటిలో అసలు కొన్ని పేర్లు అసల ఏంటనేది కూడా నాకు చూస్తే గాని ఓకే. ఇవి అని. అవన్నీ గూడా వాళ్ళు తినే ఫుడ్డేనండి. అవన్నీ మనకి అక్కడనమాట మ్యూజియంలో పెట్టారు. ఎన్ని రకాలు ఉన్నాయో అసలకి. అయి మొత్తం కూడా వాళ్ళు సీజన్‌ని బట్టి వాళ్ళకేది దొరికిద్ది, దాన్ని పండించుకోవడము, తీసుకోవడము, తినడము. దానివల్లే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారండి. ఇప్పటికి గూడా జబ్బులనేది లేకుండా. మనకైతే మాత్రము మనము అంత హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేదు కదండీ! దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉన్నాయి. కానీ ఇవి నాకు అక్కడ నేనవి చూసిన తర్వాత మనకేమన్నా కావాల్సినవి ఉంటాయి గదండీ! ప్రకృతిలో సహజంగా దొరికేయి. అవైతే నేను కొన్ని షీకాయలు, కుంకుడుగాయలు, అవి ప ఉసిరికాయలు, అడవి ఉసిరికాయలు ఉంటాయి గదండీ! అవన్నీ తీసుకున్నా నేను. వీటిలో చూడండండి మనకి రాజ్మా చూపిచ్చారు. ఉలవలు గూడా చూసాను నేను. ఫస్ట్ టైమ్ చూస్తున్నానక్కడ. ఇలాగా అన్నీ ఎన్నెన్ని బుట్టలు పెట్టారో చూస్తుంటే పసుపండి. పసుపయితే మాత్రము అసలు ఎంత న్యాచురల్‌గా తయారు చేస్తున్నారో వాళ్ళు. ఆ పసుపు కొమ్ములు విడిగా అమ్ముతున్నారు మనకి సంతలో. అలాగే పసుపు గూడా రెడీ అయిన పసుపు గూడా మనకమ్ముతున్నారు. అది కరక్కాయ అండి నేను పట్టుకొని చూపిస్తుంది. ఆ కరక్కాయ మనకి జలుబు, దగ్గుకి ఉన్నప్పుడు ఇట్లా అరగదీసి పెడతారు గదా! అవి వాళ్ళని అడిగేసేసి మనకి చేసుకోగలము అని అనుకున్నవి నేను కొన్ని షీకాయి, కరక్కాయి అవైతే నేను తెచ్చుకున్నాను. అడవి ఉసిరికాయలు తెచ్చుకున్నాను. ఎక్కువ సమయము అసలు ఏంటి అనేది అక్కడ వాళ్ళు చూపిచ్చేయన్నీ ఇదేంటి అని నేను నుంచొని డీటెయిల్‌గా అడుగుతున్నాను. ఎందుకంటే అవన్నీ అసలు నేను ఇంతవటికి చూడలేదు గదా! చూడని మనం వాళ్ళని అడిగితేనే గదా! అసలు ఇవేంటి? దీనివల్ల యూజ్ ఏంటనేది వాళ్ళు గూడా చాలా ఓపికగా చెప్తున్నారండి. అక్కడ మనకి టీ పొడి గూడా అమ్ముతారు గదా! ఆ టీ పొడి గూడా బావుందండి. ఆ టీ పొడి తీసుకున్నాము. ఆ కాఫీ ప్లాంటేషన్ దగ్గరైతే కాఫీ తీసుకున్నాము. ఎక్కువసేపు అవన్నీ చూడడానికే నాకు కన్నుల పండగగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి మనము వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారు మనుషులనేది మనకి మ్యూజియంలాగా పెట్టారండి. బొమ్మలు వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిద్ది, వాళ్ళ వస్తువులేంటివి అనేవి కూడా ఉన్నాయన్నమాట. అయితే నేను అవన్నీ తీశానండి. దీంట్లో ఏందంటే ఫస్ట్ వాళ్ళ పెళ్ళికి సంబంధించింది చూపిస్తున్నాను. తర్వాత మీకు అవి డీటెయిల్‌గా పెడతాను. దాన్ని గూడా చూద్దురండి. తర్వాత వచ్చేసేసి మనకి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఫోటో గ్యాలరీ ఏంటంటే వాళ్ళసలు వాడిన పనిముట్లు, వాళ్ళు ఏం చేశారు అనేది ఆ ఫోటో గ్యాలరీలో మనకి డీటెయిల్‌గా అర్థమైపోతుందనమాట. ఈ ట్రైబల్ మ్యూజియం అనేది మనం చూస్తుంటే నాకు 1 అవర్ పైన పట్టిందండి. ఒక్కోటి చూడ్డానికి. ఇవి మనము చెప్పేదేందంటే మా ఎక్సైట్‌మెంటేనండి. ఏదైనా చూడాలి అని అనుకున్నప్పుడు మాత్రం తీరిక చేసుకొని ఒకసారి వెళ్ళి చూసొస్తే మనకి అర్థమైపోతదండి. అంత బాగుంది. చెప్పేదానికంటే చూడడమే బావుంటది. అసలు ఆ కళ్ళు తీసేది గూడా చూడండండి. కళ్ళు తీసే బొమ్మలు గూడా వాళ్ళు ఎలా పెట్టారంటే అది ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఎలా ఎక్కుతున్నారనేది గూడా అలా పెట్టేశారనమాట. మేము వెళ్ళేసి అవన్నీ చూసేసి ఆ బొమ్మల దగ్గర గూడా మేము నుంచొని చాలా సంతోషంగా అనిపించిందండి మాకు.